A265 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్ వార్తలు చదువుతున్నది ఎం నాగరాజ్. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామం ఎస్సీ కాలనీ చర్చి నందు ఏర్పాటు చేసినటువంటి ఉపవాస ప్రార్థన, జీసస్ మాల ధరించిన వారికి ఇందు ఏర్పాటు ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాస్ మహేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసస్ చేసినటువంటి గొప్ప కార్యాలను కొన్నిటిని ఆయన తెలియజేశారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. A265 న్యూస్ ఛానల్. దేవుడు తన పట్ల కార్యాలు జరిగించునుగాక. దేవ ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పర్వతం తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మా ప్రియులు ప్రభా శాస్త్ర సభ్యులు గారు నా ప్రభా విజయం కొరకు మీ సన్నిధిలో వచ్చి ఉన్నారు, మీ వైపు చూస్తూ ఉన్నారు. ప్రభా మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ప్రియులు మా గ్రామ నాయకులు, సంఘంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మా నాయకులు, మా ప్రభా సంఘంలో ఉన్నటువంటి సర్పంచులుగా చేసిన బిడ్డలు, ఎంపీగా చేసిన బిడ్డలు, నా తండ్రి బిడ్డలందరూ కూడా ఐక్యత కలిగి నేను చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో, ఈ ప్రేమ విందులో మీరు తోడుగా నడిపించినందుకు వందనాలు. మరోసారి మీ బిడ్డలకు మీ కృపను, మీ విజయమును దయచేసి మీ కృపలో బలపరిచి ఆశీర్వదించి మైపోతున్నాను. యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మను ప్రియక దేవుని దీవెన ఆశీర్వాదము మీకు కలుగునుగాక. అందరినీ నాకు కలుసుకోవటం, అది కూడా ఆ ప్రభు సన్నిధిలో నేను కూడా వచ్చి ఆ ప్రభు దీవెని తీసుకునేటట్టు ఈరోజు ఇక్కడికి విశేషం. మీరే చూస్తున్నారమ్మా, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఒక కొత్త చర్చి నిర్మించుకున్నాం, చర్చికి వచ్చే రోడ్లు వేసుకున్నాం, ఇంకా ఉన్నాయి పనులు లేవన్నట్ల. పల్లెలో ఒక నెలలోనే ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చి ఇంట్లోపల నీళ్లు పడేటట్టు చేస్తాం. అలాగే మనకి కాస్త దూరం భూమిని తీసుకోవాల్సి వచ్చింది, ఇక్కడ ఎవరు ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు మన వాళ్ళు ఒకరిద్దరు వచ్చారు ముందుకు ఇస్తామని, వాళ్ళ దగ్గర ఆ భూమిని తీసుకొని వచ్చే 2-3 నెలల్లోనే అక్కడ ఇచ్చిన పట్టాలు ఇక్కడ ఇంకా కావాల్సిన వాళ్ళకి మన కాలనీ ఆనుకునే ఇళ్ల స్థలాలు ఇద్దాం. ఇళ్ల స్థలాలే కాదు, ఒక్కొక్కళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 2 లక్షలు కూడా ఇవ్వబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా వీలైనంత వరకు ఇవన్నీ పూర్తి చేశాం. జానపాడు బ్రిడ్జి 52 కోట్లతో శాంక్షన్ చేయించాం, పనులు మొదలైనవి. రేపు ఆ బ్రిడ్జి పూర్తయితే బ్రహ్మాండంగా మన కాలనీకి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏదైతే ఈ రోజు ఉన్న సెంటు ధర 3-4 లక్షలు, సంవత్సరంలో 7-8 లక్షలు అవుతుంది. కనుక జాగ్రత్తగా మీ స్థలాలను కాపాడుకోండి. తప్పకుండా రేపు ఉత్తరోత్తర ధరలు పెరుగుతాయి. ఏది ఏమైనా రేపు మంచి పనులు చేయాలి, మీ రుణం తీర్చుకోవాలి. ఆ ప్రభు దయ వల్ల మరొక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు రావాలని, అనిల్ కుమార్ గారికి రావాలని ఆశిస్తూ సెలవు. రోజు అనేక కార్యక్రమాలు జరుగుతుందంటే ఆ గొప్ప నాదో మరొక నాయకుడిదో కాదు, మనమందరం కూడా నిమిత్త మాత్రులమే. అసలు మనం ఇంకా ఇక్కడ బ్రతుకున్నాం, నేను ఊపిరి పీల్చుకుంటూ మీ ముందు నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఆ దేవుడి దయ, ఆ యేసు ప్రభు దయ. అలాగే మనం చేసే పనులు 4 మంచి పనులు చేయాలి. ఇంకా ఉంటాయి సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. ఈరోజు మీరు చూస్తే పల్లెలో నీటి సమస్య ఉంది. ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి కుళాయి బిగించాం. నిన్నే 2 బోర్లు వేసినట్టున్నారు. బోర్లు మొదలు పెట్టారా? బోర్లు వేశారు. కొంచెం ఓపిక పడితే ఒక్క 15-20 రోజులు ఆ బోర్ల ద్వారా నీళ్లు మీ ఇంట్లో పడేటట్టు చేస్తాం. అలాగే మనం ఆ రోజు పట్టాలు ఇస్తున్నప్పుడు ఎవ్వరు కూడా మన కాలనీ ఆనుకొని భూమి ఇచ్చిన వాళ్ళు లేరు. అందుకని అక్కడ హై స్కూల్ దగ్గర భూమి తీసుకున్నాం, అవి రిజిస్టర్ చేసాం. కానీ పవిత్రమైన మందిరంలో కూర్చొని మీకు ఒకటే చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మనోళ్ళు కూడా చెప్పారు, సార్ మేము పట్టుబట్టి మా కాలనీ పక్కన భూమి ఇచ్చేవాళ్ళని తీసుకొస్తాం, అది 20-25 లక్షలు అవుతుందని. నేను ఇక్కడే చెప్తున్నా,
30 లక్షలైనా సరే ఎకరం తీసుకొని ఇక్కడే మీకు పట్టాలి ఇల్లు కట్టి. కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే గతంలో ఎవరు ముందుకు రాలా భూమి ఇవ్వడానికి. మీకు కూడా తెలుసు, భూమి పెరిగిపోయింది ఇప్పుడు. పైగా మనం ఇప్పుడు 50 కోట్లతో బ్రిడ్జ్ చేస్తుంటే అన్ని కాలనీల కన్నా ముస్లిం కాలనీ, బీసీ కాలనీ. ఎందుకంటే రేపు మీరు దగ్గర ఉంటారు. నిన్న ఎవరు పిడుగురాళ్ళలో అంటున్నారు, అక్కడ పిడుగురాళ్ళలో నడిబొడ్డులో ఉన్న వాళ్ళకన్నా మీరు తొందరగా వస్తారు ఐలాండ్ సెంటర్కి. బ్రిడ్జికి దిగితే ఐలాండ్ సెంటర్, వాళ్ళ వీధులంతా తిప్పుకొని బయటకు వచ్చి రావాలా. మీరు అట్ట కాదు, ఈ రోడ్డు ఎక్కితే పిడుగురాళ్ళలో ఉంటారు. ఈ రోజు ఇక్కడ ఉన్న సెంటు మరి 3 లక్షల 4 లక్షలు ఎంత ఉంది? 4-5 ఉంది. మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నాడు, బ్రిడ్జ్ పూర్తి చేస్తే సెంటు 7 నుంచి 10 లక్షలు అవుతుంది సంవత్సరం రోజుల్లో నేను చెప్తాను. సో ఈ రకంగా నీళ్లు, ఇళ్ల పట్టాలు, బ్రిడ్జ్ పూర్తవుతాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అనేక పథకాలు, అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, ఆసరా కింద డ్వాక్రా రుణమాఫీ ఇవన్నీ జరిగినాయి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీ ముందుకు వస్తాం. ఆ ప్రభు దయ వల్ల 4 మంచి పనులు చేయాలి. ఈ పవిత్రమైన మాసం, ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ఇలా కలుస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.